నమస్తే న్యూస్ టీవీ 99 కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. సింగరేణి కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సమావేశంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రామగుండం పోలీస్ కమిషనరేట్ పశువుల రవాణాపై అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. రామగుండం నియోజకవర్గ పరిధిలోని బసంత్ నగర్ గణపతి రైస్ మిల్లులో నిల్వ ఉంచిన రైతుల వడ్లను వెంటనే కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అధికారులకు సూచించారు. మంగళవారం రైస్ మిల్లును సందర్శించిన ఎమ్మెల్యే అక్కడ నిల్వ ఉన్న వడ్ల పరిస్థితి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లు యాజమానితో మాట్లాడి రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా త్వరితగతిన కొనుగోలు చేయాలని కోరారు. ఎలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేయాలని అన్నారు. రైతుల ప్రయోజనాల కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రైతులకు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తూ వస్తూ ఉంది. రైతు రుణమాఫీ నుంచి మొదలుపెట్టుకుంటే రైతు భరోసా వరకు పండించిన పంటకి సన్నాలకి బోనస్తో పాటు ఇవాళ అధికంగా వచ్చిన పంటను కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఈరోజు ప్రభుత్వం ఒక్క గింజ కోయకుండా కొంటా ఉంది. ఎక్కడ కూడా ఏ రైతు కూడా బాధపడేటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి రైతు చిరునవ్వుతో ఉండాలనే ఒక సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నంలో మరి ఈరోజు గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రైతు పండించిన పంటను కేంద్ర ప్రభుత్వం కొనడానికైతే ముందు రావట్లేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం కొంటలేదని అబద్ధపు నిందలు వేస్తూ కేవలం ఫోటోల గురించి మేము ఇలా చూసిన పేపర్లు ఒక ఫోటోలకు విలువ ఇచ్చేటువంటి ఏదో ఎక్స్కర్షన్ పోయినట్టుగా వస్తూ ఉన్నారు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, పోయిన ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో గ్రామాల్లోకి నేను స్వయంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు రైతులకు సంబంధించిన ఏ పంటను ఎవరు కొనలే. క్వింటాల్కు 6 నుంచి 14 కిలోల వరకు కోతలు కోసారు. రైస్ మిల్లర్స్ దగ్గర లారీ లోడ్ అయితే వచ్చినాక దినాల వారాల రోజులు నిలబడాల్సిన పరిస్థితి ఉండే. ఎక్కడైతే కల్లాలు ఉంటాయో ఆ ఐకేపీ సెంటర్ దగ్గర కూడా లారీలు ఎక్కించుకొని బయటికి రానటువంటి పరిస్థితి స్వయంగా చూసినాం. తడిసిన వడ్లు ఏదైనా అకాల జరగరాని జరిగితే చూడడానికి కూడా ఏ నాయకుడు రాలే. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం రైతు సంక్షేమం కోరుకునే ప్రభుత్వం ఎప్పటికప్పుడు వచ్చిన పంట ధాన్యాన్ని కొంటూ బక్రీద్ సందర్భంగా పశువుల అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అధికారులను ఆదేశించారు. ఈరోజు మంచిర్యాల జోన్ మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని టోల్గేట్ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు సిబ్బందికి పలు సూచనలు ఆదేశాలు ఇచ్చి వివరాల నమోదు రిజిస్టర్లను పరిశీలించారు. సిపి మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణా అరికట్టేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి తెలిపారు. పండుగ సమయంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సచివాలయంలో ఈరోజు సింగరేణి సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, కోల్బెల్ట్ ఏరియా నియోజకవర్గాల్లోని సమస్యలపై సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అధ్యక్షతన నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కోల్బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఈ సందర్భంగా కోల్బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలు లేవనెత్తిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సింగరేణి సంస్థ ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎం మార్గనిర్దేశకం చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ మరియు డిజిటల్ నైపుణ్యాల అభివృద్ధికి నిర్వహించిన
సూపర్ సమ్మర్ కంప్యూటర్ ఏఐ మరియు రోబోటిక్స్ లెర్నింగ్ ప్రోగ్రాం ఎంతో దోహదపడిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. టీ ఫైబర్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఏప్రిల్ 27 నుంచి మే 26 వరకు నెల రోజుల పాటు మంతని, పెద్దపల్లి, రామగుండం మరియు సుల్తానాబాద్ కేంద్రాల్లో నిర్వహించగా మొత్తం 312 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సర్టిఫికెట్లు మరియు మెమెంటోలు అందజేసి సత్కరించారు. మధ్యలో ఈ పని ఎక్కడైనా ఇద్దరు వెళ్ళాము. నేను సరే నేను ఎందుకు వచ్చాను సరే నాడు అంతర్గా మండలం పెద్దంపేట గ్రామంలో సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో జిల్లా ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, అంతర్గా మండల కార్యదర్శి గుమ్మడి వెంకన్న, జిల్లా నాయకులు ఆడపు శంకర్, గొల్లపల్లి చంద్రయ్య మాట్లాడుతూ పెద్దంపేట గ్రామ ప్రజల ప్రకృతి సంపదగా ఉన్న రచ్చగుట్టను అక్రమార్కులు తవ్వుతూ మట్టిని తరలించుకుపోతున్నారు. రైల్వే పనుల కోసం, రోడ్డు పనుల కోసం గ్రామ చారిత్రక నేపథ్యం కలిగిన రచ్చగుట్ట కనుమరుగు చేసేందుకు ప్రభుత్వం, కొంతమంది రాజకీయ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఈ సమావేశంలో సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, అంతర్గా మండల కార్యదర్శి గుమ్మడి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. పెద్దంపేటలో మా గ్రామానికి సంబంధించినటువంటి రచ్చగుట్ట ఏదైతే ఉన్నదో, ఈ రచ్చగుట్టను దాదాపుగా కూడా ఇది ఒక రాజుల పరిపాలనప్పటి నుంచి కూడా ఉన్నటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి అది రచ్చగుట్ట. ఇప్పుడు ఉన్నటువంటి గెలిచినటువంటి పాలకవర్గం కావచ్చు, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి పాలకవర్గం అయినా ఏ పార్టీ అయినా కానీ ఇప్పటి వరకు కూడా దానిలో చేయి పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటి వరకు కూడా ఒక డాక్టర్ కూడా తీయలేదు. గతంలో కూడా ఇందిరామా ఇల్లు మంజూరైనప్పుడు మరి ఊళ్ళో కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. కనుక పక్కపడి రోడ్డు పనులు నడుపుతా అంటే మరి కాంట్రాక్టర్కు ఎంఆర్ఓ కూడా పర్మిషన్ ఇచ్చడం అనేది కూడా కరెక్ట్ కాదు. దీనికి సంబంధించినటువంటి కూడా పాలకవర్గం సర్పంచ్ గారు కూడా మరి ఇది కోర్టుకు పోయి పర్మిషన్ తీసుకొచ్చి స్టే తీసుకొచ్చినట్టు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ఇంతవరకు కూడా మరి మట్టి అనేది ఆగలేదు. దీన్ని ఆగినట్టు అయిందంటే బాగుంటుంది అని చెప్పి నేను తెలియజేస్తూ, అదేవిధంగా ఒకవేళ మట్టి కనుక ఆగపోయినట్టు అయిందంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలతోటి ఉన్నటువంటి పాలకవర్గంతో కూడా మేము కూడా మమేకమై ఈ ఐక్య పోరాటం చేసి ఆపుదామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు పెద్దంపేటకు సంబంధించి రచ్చగుట్ట ఏదైతే ఉందో ఆ రచ్చగుట్ట అటువంటి మట్టిని అక్రమంగా తరలించడం అనేది మేము సిపిఎంఎల్ మాస్ లైన్గా తీవ్రంగా ఖండిస్తాము. ఎందుకంటే అడవులు, గుట్టలు సర్వనాశనం అయిపోతూ ఉన్నాయి. గుట్టలు, అడవులు ఉంటే వర్షాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రకృతి వల్ల అనేక విధాలుగా ధ్వంసం అవుతూ ఉంది. ప్రభుత్వం ఒక పక్క చెట్లు నాటాలి, గుట్టలు కాపాడాలని చెప్పి ఇవాళ ధ్వంసం చేయడం అనేది సరైనది కాదు. కాబట్టి చుట్టూ బొగ్గు గనులు కానీ, ఇలా ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ చేయబట్టి వాతావరణం కాలుష్యం అయిపోయి ప్రజలు నానా ఇబ్బందులు పడి చనిపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ విలేజ్కి సంబంధించి రచ్చగుట్ట అనేది ఇవాళ మామూలుగా రాలేదని పేరు. వెనకట దాదాపు రచ్చబండ అంటే రాజకీయాలు మాట్లాడుకోవడం ఒక వేదికగా ఉండే అనేది కూడా దాని పేరు బట్టి తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా దాన్ని కాపాడుకోవడానికి గ్రామ ప్రజలంతా పార్టీలకు అతీతంగా ఉండి ఐక్యంగా ఉండి ఉద్యమాలు చేసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ పేదవాడికి ఇంత ఇందిరమ్మ ఇల్లుకు తట్టడు మట్టి తీస్తే ఇవాళ ఎంఆర్ఓ అంటే ఆర్ఐలు కానీ అందులో వచ్చి బంధు పెట్టి వాళ్ళు ఇంటే ట్రాక్టర్ సీల్ చేస్తామని చెప్పేసి కేసులు పెడతామని చెప్పేసి సందర్భాలు. కానీ ఇవాళ పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లకు, పెద్ద పెద్ద వ్యాపారాలకు అంటే ఇవాళ గుట్టని అప్పచెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అధికారులు చూస్తున్నట్టు ఉండడం అనేది అందరికి మాకు తెలియని పరిస్థితి. అంటే ఎవరికి తెలియకుండా ఆ గుట్టను ఎట్లా మట్టి తీస్తాడు? ఇలా పాలక వర్గం కానీ, అధికార పార్టీ కానీ ఇలా అనేక విధాలుగా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఆ స్టేట్మెంట్ దేనికి ఇస్తా ఉన్నారు? రాజకీయం కోసం కాదు. ఖచ్చితంగా ఆ గుట్ట కాపాడుకోవాలనుకుంటే ఇలా అఖిలపక్షం కాదు, అన్ని కలుపుకొని దాన్ని ఆపేంత వరకు అందరూ పోరాలని చెప్పేసి ఈ సందర్భంగా మాట్లాడిగా మేము పార్టీకి తరఫున మేము విజ్ఞప్తి చేస్తాము. వరి కోతలు కోసిన తర్వాత పంట అవశేషాలను కాల్చకూడదని జిల్లా వ్యవసాయ అధికారి బత్తిన శ్రీనివాస్ రైతులకు సూచించారు. కమాన్పూర్ మండలం గూడారం రైతు వేదికలో మంగళవారం రైతులకు పంటల సాగు విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ వరి పంట కోసిన అనంతరం వరి కొయ్యలను కాల్చడం వలన భూమిలోని సూక్ష్మజీవులు చనిపోతాయని, దీంతో భూమిలోని సారవంతం తగ్గిపోయి పంట దిగుబడులపై ప్రభావం చూపుతుందన్నారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల ఏర్పడుతుందన్నారు. వరి కొయ్యలను కాల్చకుండా రోటవేటర్తో పంట పొలాలను దున్నించి పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకొని భూసారాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ అంజని, ఏవో రామకృష్ణ, ఏఈఓ అనుష రైతులు పాల్గొన్నారు.
గత యాసంగి సీజన్లో అంటే ఇప్పుడు వరి కోసుకొని ధాన్యం అమ్ముకునే సీజన్లో మనకు వరి మన పెద్దపల్లి జిల్లా 2,28,000 ఎకరాల్లో సాగు చేయడం జరిగినది. దానికి గాను మంచి దిగుబడులు వచ్చినాయి. 36 క్వింటాల్ 37 క్వింటాల్ వరకు వచ్చింది. చాలా సంతోషం. అయితే ఒక శోచనీయ విషయం ఏంటంటే వరి కోసిన తర్వాత వరి వ్యర్థాలు అంటే కొయ్యకాలు అంటారు కదా, వరి కోసిన తర్వాత ఉన్న ఒక ఫీటున్నర ఉన్న ఆ భాగాలను కొయ్యకాలు అంటారు. ఆ వ్యర్థాలను కాల్చేస్తున్నారు. దీనివల్ల చాలా అనర్థాలు బాగా జరుగుతాయి. ముఖ్యంగా 4-5 అనర్థాలు ఏంటంటే మనకు ఇంతకుముందు మన పాతకాలంలో సేంద్రియ పదార్థాలు కలిపేది. ఆకు అలములు, తర్వాత పశువుల పేడ, మేకల పేడ, గొర్రెలు అటువంటి జరిగేది. దాన్ని బంద్ చేసినాం. దానికి తోడు ఇప్పుడు ఈ పంట వ్యర్థాలను కాల్చేయడం వలన ఈ సేంద్రియ పదార్థము ఇంకా భూమిలో తక్కువైపోయి సేంద్రియ కర్బనం తగ్గిపోతుంది. తద్వారా భూమిలోని సూక్ష్మజీవులు అన్నీ నశించిపోతాయి. భూమిలోని సూక్ష్మజీవులు నశించిపోయినప్పుడు ఏ ఎరువులు వేసినా ఎలాంటి ద్రావకాలు మనం వేసినా కూడా పనిచేయకుండా విపరీతమైన నష్టాలు దొరుకుతాయి. మన మొక్క ఎదుగుదల, పూత, కాత ఎలా ఉండి దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. చివరికి భూమి పొలాలన్నీ చౌడు భూములుగా తయారైపోతాయి. దీనివల్ల వాతావరణ కాలుష్యం అవుతుంది. మరి ముఖ్యంగా అట్లా చేయడం వలన అతని రైతుకే కాల్చడం వలన ఆ భూమికే కాకుండా అతని కాల్చిన మన భూమిదారునికే కాకుండా పక్క రైతులకు కూడా ఆ మంటలు వ్యాపించి అతని భూమి కూడా పాడైపోతుంది. ఆ భూమి కొయ్యని పంట ఉంటే కాలిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే మనకు కుప్పలేసి రేపు తూకం పెట్టుకునే ధాన్యం కూడా కాలిపోయే నష్టం జరిగింది. పశువుల కొట్టాల నష్టం జరిగినాయి. తర్వాత డ్రిప్కు సంబంధించిన పరికరాలన్నీ కాలిపోయినాయి. మనకు ప్రాణ నష్టం కూడా జరిగింది. ఈ పశువుల నష్టం జరిగింది. రీసెంట్గా నిన్న రేగొండ మండలంలో భార్యాభర్తలు కూడా ఈ వరి కొయ్యకాలు మనం కాల్చే క్రమంలో వాళ్ళు మరణించడం కూడా జరిగింది. దీన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జనం రైతు సోదరులందరూ కోరేది ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో మీరు వరి కొయ్యకాలు మనం కాల్చకుండా అది భూమిలో కలిసిపోయేటట్టు మనం చేయాలి. దానికి ఏం చేయాలంటే మనకు మనకు మల్చర్స్ అని ఉంటాయి, రొటవేటర్స్ అని దున్నేసి మనకు డికంపోజరే కానీ పశువుల మూత్రమే కానీ లేదా సింగిల్ సూపర్ ఫడ్ వేసుకొని కొద్దిగా నీళ్లు పెట్టుకుని ఉంటే మనకు విపరీతమైన సేంద్రియ పదార్థం కలిపిన వాళ్ళం అవుతాం. తద్వారా మనకు ఒక ఎకరానికి 50 కిలోల నత్రజని, తర్వాత 100 కిలోల పొటాషు, 150 కిలోల మనకు భాస్వరము మనకు నేలకు అందించబడుతుంది. కాబట్టి రైతు సోదరులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కొయ్యకాలు మనం కాల్చుకోకుండా మనం భూమిలో కలిసి చూడాలి. దీనికి గాను జిల్లా కలెక్టర్ గారు మొన్న ఎంపీడీఓలకు, మండల ప్రజా అధికారులకు, తర్వాత ఎంపీఓలకు, కార్యదర్శులకు ఒక మీటింగ్ పెట్టి దాంట్లో ఒక ఆదేశం ఇచ్చినారు. ఏంటంటే మీ గ్రామ స్థాయిలో మనకు గ్రామ పంచాయతీలో తీర్మానం చేసుకొని ఇలా ఎవరైతే చెప్పినా వినకుండా బక్రీద్ పండుగను మత సామరస్యంతో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. బక్రీద్ పండుగ ఏర్పాట్ల గురించి వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, కార్పొరేటర్లు, ముస్లిం మత పెద్దలతో రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు బక్రీద్ పండుగ పురస్కరించుకొని రామగుండం నగరపాలక సంస్థ 12 లక్షల రూపాయలు వెచ్చించి ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి వీలుగా టెంట్లు, మంచినీళ్లు, మైక్ తదితర వసతులు నగరపాలక సంస్థ పరిధిలోని ఈద్గాల వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాదరావు, రాజేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, ఎస్సీ గురువీర, పలువురు కార్పొరేటర్లు, ముస్లిం మత పెద్దలు, ఎన్టీపీసీ సింగరణి, ఆర్ఎఫ్, సిఎల్ అధికారులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మంచిగా కోఆర్డినేషన్ తోటి మీటింగ్ పెట్టాము. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము ఒక 7 ప్లేసెస్లో ఈ ఈద్గాస్లో బక్రీద్ ఫెస్టివల్ సంబంధించి అరేంజ్మెంట్ చేస్తున్నాము. ఒకటి వచ్చేసి రైల్వే స్టేషన్ ఈద్గా, అదేవిధంగా రామగుండం ఈద్గా, ఎస్టీ కాలనీ, విలేజ్ రామగుండం ఈద్గా, గవర్నమెంట్ హాస్పిటల్ డిసైడ్ ఈద్గా, శాంతినగర్ ఈద్గా, 5 లైన్ అండ్ 18 లైన్. సో ఈ 7 పాయింట్స్లో ఈద్గా సంబంధించి మన ఫెస్టివల్ సంబంధించి అరేంజ్మెంట్ చేస్తున్నాము. అంటే లైక్ అఫ్కోర్స్ బేసిక్ టెంట్స్ చేసి లైక్ రంజాన్కి ఏ విధంగా అయితే చేసామో అదే పద్ధతిలో ఇక్కడ కూడా డ్రింకింగ్ వాటర్, టెంట్, చైర్, రిక్వైర్మెంట్ అన్ని మెటీరియల్ అన్ని కూడా అరేంజ్ చేస్తాం. వన్ డే బిఫోర్ స్టార్ట్ చేస్తాం. ఆ రోజు ఫెస్టివల్ రోజు మాత్రం ఏ ప్రాబ్లం లేకుండా అరేంజ్ చేస్తాం. మా టీం కూడా మా ఎస్సీ గారు, మా ఏఈస్ అందరూ కూడా కోఆర్డినేషన్తో ఉంటారు. ఏదన్నా కూడా మాకు కన్సర్న్ అఫ్కోర్స్ ఏరియా నుంచి మాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు. అరేంజ్మెంట్స్ అయితే ఏం గ్యాప్ రాదు.
అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ శానిటేషన్. మీరు అందరూ చెప్పినట్టుగా బిఫోర్ ఈద్గా డీసీ గారు మీరు అన్ని ఈద్గాస్ పాయింట్స్ అని విజిట్ చేస్తారు. విజిట్ చేసిన తర్వాత అక్కడ మెయిన్ గా శానిటేషన్, ఆ ప్రిమిసెస్ కానీ సరౌండింగ్స్ కానీ ఆ టువర్డ్స్ ఈద్గా వెళ్ళే దారిలో ఏదైనా కూడా శానిటేషన్ ఏమన్నా వేస్టేజ్ అని బుషెస్ క్లియరెన్స్ కానీ క్లీనింగ్ కానీ అన్ని కూడా చేపిస్తాము 1 day బిఫోర్ ఖచ్చితంగా. బట్ 2 days ముందు స్టార్ట్ చేయాలి. ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి గారు మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీసీ కార్మికుల సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాట పోజు పెట్టి సింగరేణి వ్యాప్తంగా బస్సు జాతా చేసి ఏప్రిల్ లేదా మే నెలలో సమ్మె చేస్తామని ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చి కార్మికులందరినీ నమ్మబలికించి ఈరోజు యాజమాన్యం పిలవగానే సంకన చేరి హక్కులను తాకట్టు పెట్టి పైరవీలు చేసుకుంటున్నారని, అలాగే ప్రభుత్వం సంఘం ఐఎన్టీయూసీ ప్రాతినిధి సంఘంగా ఉండి ప్రశ్నించకుండా ఐక్య పోరాటాలకు సిద్ధమంటూనే ప్రభుత్వ యాజమాన్యాల కనుసన్నలు నడుస్తున్న పరిస్థితి కార్మికులు గమనిస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మెడికల్ బోర్డు ప్రారంభించామని ఈ 2 సంఘాల పెద్ద ఎత్తున ప్రచారం చేసి గతంలో అనారోగ్యం పాలైన కార్మికులకు పెట్టిన మెడికల్ బోర్డును మేమే మాగనతేరని చెప్పుకుంటున్న ఈ కార్యక్రమంలో తోట నరసింహారావు, ఆరేపల్లి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. రేపో మాపై ఎదురు చూస్తే మెడికల్ బోర్డు పిలిచి మళ్ళీ ఐఆర్ మెడికల్ బోర్డు ఏంటి? ఐఆర్ మెడికల్ బోర్డు అంటేనే అవినీతికి పరాకాష్ట. అక్కడ 10,000 ఇస్తే ఏ సర్టిఫికేట్ ఇస్తారని చెప్పి ఇప్పటికే బిజినెస్ ఇంక్వైరీస్ జరుగుతున్నాయి. దానికెందుకు పోవాలి? సింగరేణి డాక్టర్లు ఇక్కడ ఉండి ఇక్కడ అందరి ముందు ఎవరికి కాలు చేతులు ఉన్నాయో, ఎవరు మంచుకున్నారో, ఎవరికి రోగాలు ఉన్నాయో మన హాస్పిటలే కదా వాళ్ళకి రోగ నిర్ధారణ అన్ఫిట్లో పెట్టింది. ఆ 35 మందిని వెంటనే అన్ఫిట్ చేసి వాళ్ళకి ఏదో నిర్ణయం చేసి అన్ఫిటా లేదా సర్ఫేసా ఏదో నిర్ణయం చేయొచ్చు కదా, మళ్ళీ కాలేపని ఎందుకు? అందుకే అంటున్నాం, యాజమాన్యం సూచన మేరకే సమ్మె పిలిపియకుండా జేఏసీ పిలవకుండా కాలయాపన చెప్తున్న ఏఐటీసీ నాయకులారా, యాజమాన్యం ఏం చెప్పింది అనుకుంటున్నారో కార్మికులు చెప్పమంటారా? మీకు ఇంకొక 2 నెలలు అయితే వర్షాలు పడతాయి, అప్పుడు మీరు జేఏసీ పెట్టుకున్నా సమ్మె చేసుకున్నా మాకు ఉత్పత్తి నష్టం కాదు. ఇప్పుడు ఎండాకాలంలో ఉత్పత్తి చేసే టైంలో సమ్మె పిలిపియద్దంటే మీరు కాంప్రమైజ్ అయిందా అని అడుగుతున్నా నేను. లేదా ఇంకో 2 నెలలు అయితే ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తాం, అప్పుడు జేఏసీలు ఉండవు, మీకు మీరే తనకసేస్తారు. అప్పటిదాకా మీరు 4 జేబులు నింపుకోండి, కడుపు నింపి కాలయాపన చేసి చెప్పే సూచనలు పాటిస్తున్నారని అడుగుతున్న సంఘాలను. నిజంగానే కార్మికుల మీద చిత్తశుద్ధి ఉంటే, కార్మిక సమస్యలకు ఒరిగడదామని కనుక నిర్ణయం జరిగితే మీరు ఇచ్చిన ప్రకారమే మేలో సమ్మె చేద్దాం అనుకున్న సమ్మె పిలుపును వెంటనే ఇవ్వాల్సి ఉండే. మీరు ఇప్పటికైనా కార్మికుల దగ్గరికి వచ్చి గేట్ మీటింగ్ పెట్టి చెప్పండి. డైరెక్టర్ చైర్మన్ మెయిన్ డైరెక్టర్ మీతో ఏం మాట్లాడినో ఏఐటీసీ చెప్పాలా, ప్రభుత్వ పెద్దలు మంత్రులు ఏం చెప్పినరో ఐఎన్టీసీ చెప్పాలా. మీరిద్దరు కలిసి కార్మికులు మోసం చేసి జేబులు నింపుకునే కార్యక్రమాన్ని బంద్ పెట్టని చెప్పుకోతున్నాం. 2.5 సంవత్సరాలలో ఒక్క కార్యక్రమం ఒక్క డిమాండ్ కూడా సక్సెస్ చేయలేదు. సింగరేణి కార్మికుల సంతృప్తి కార్యక్రమం పెండింగ్ ఉంది. దానికి రామగుండం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు నిన్న జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వడదెబ్బతో మరణించిన మల్లమ్మ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని చేసిన మెరుపు సమ్మె సందర్భంగా నిన్న సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ అరుణ మేడం ఛాంబర్లో జేఏసీ నాయకులు కార్మికుల మధ్య చర్చలు జరిగాయి. ఎండ తీవ్రతలు దృష్టిలో పెట్టుకుని పనివేళలు మార్చాలని అడగడంతో ఉదయం 4 గంటల నుండి 10 గంటల వరకు పనిచేయటకు అంగీకరించారు. ఈ చర్చలలో వేల్పుల కుమారస్వామి, నడిపెల్లి మురళీధర్రావు, యూనియన్ అధ్యక్షులు ఎంఏ గౌస్, వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిఐటియు కిషన్ నాయక్, గుంజ రమణ, బీఆర్ఎస్ నాయకులు రాయమల్లు, రొడ్డ రాజేందర్ మరియు కార్మికులు పాల్గొన్నారు. సింగరేణి ఓసీపీలలో మరియు వివిధ విభాగాలలో తీవ్రమైన వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా కార్మికులకు షిఫ్ట్ సమయాలలో మార్పులు చేయాలని, జాగ్రత్త చర్యలు అమలు చేయాలని కోరుతూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ RG1 బ్రాంచ్ ఆధ్వర్యంలో ఓసీపీ 5 గని మేనేజర్కు వినతి పత్రం అందజేయడం జరిగింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ మాట్లాడుతూ సింగరేణిలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన వేసవి వేడి పరిస్థితుల కారణంగా ఓపెన్ కాస్ట్ గనులు మరియు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు విధి నిర్వహణ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇంకా కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి రంగు శ్రీను, ప్రాజెక్ట్ కార్యదర్శి గుర్రం ప్రభుదాస్, నాయకులు మాదాన మహేష్, బౌగ సతీష్ బాబు, భక్తి శ్రీనివాస్, ఎడవెల్లి రాజిరెడ్డి, సదయ్య, సునీల్ బాబు, ఉదయభాను, నర్మదా తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ వచ్చి ఉన్నారు. మనందరం కలిసి నుంచి మనుగూరు దాకా ఈరోజు మెమోరాండాలు ఇచ్చే మాట్లాడారు. నేను ఒక 2 విషయాలే మాట్లాడారు. మల్టీ డిపార్ట్మెంట్ మీటింగులు నిన్ననే సింగరేణి వ్యాప్తంగా మా దగ్గర కూడా జరిగినాయి, విన్నాం.
మేము పదే చెప్పినాం, సంవత్సరం కొత్త కథ కాదు. ఒకసారి మనము పని వేళలు మార్చాలంటే మార్చవచ్చు, కానీ ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారు అనేది యజమాన్యానికి తెలిసి ఉండాలి. పని చేసేది మనం, ఈ సంస్థను కాపాడేది మనం. ఈ సంస్థ కోసమే మనం ఇన్ని రాత్రి పగలు పనిచేస్తే దౌర్భాగ్యం ఏంటంటే మనం మెమోరాండం పెట్టి జనరల్ సెక్రటరీ పెట్టి మాట్లాడే వరకు కూడా ఈ అధికారులకు కానీ యజమాన్యానికి సోయలేదు. ఎందుకంటే కార్మికులతోనే నడుస్తుందని చెప్తారు మీటింగులలో, సమావేశాలలో పెద్దగా మనకి ఏదో చేసి పోసినట్టు చెప్తారు. కానీ ఇంత ఎండ కొడుతుంది, వాళ్ళ ఎండకు వాళ్ళు తట్టుకుంటలేరు అనేది కూడా తెలుసు. పేపర్లల్లో రాస్తున్నారు, చనిపోతున్నారు, ఎండకు తట్టుకుంటలేరు అని తెలిసిండు కూడా ఇంత దౌర్భాగ్యమైన ఆలోచన చేస్తలేరు అని అంటే యజమాన్యాన్ని ఏమన్నానో ఇక మనం వదిలేద్దాం. దీనికి తోడు ఇలా సంస్థ ఎటు పోతారు, మనం కష్టపడతాను. ఈ సంస్థ ఇవాళ ఒక నట్టు కొనాలంటే డబ్బులు లేవు, ఒక కూలర్ కొనాలంటే దానికి పెద్ద రాద్దాంతం చేస్తారు. అంటే మనందరికి తెలిసి రావాలి. ఎందుకంటే ఈ రోజున ఈ సింగరేణి సంస్థ ఎవ్వల అడుగు జాడల్లో ఉంది, ఎవ్వల కన్సైగలలో పనిచేస్తాడు అనేది మీకు అందరికీ తెలుసు. ఇవాళ మెడికల్ బోర్డుకు వేయారు మనం. రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ఆదేశాల మేరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 47వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ దాసరి సాంబమూర్తి ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామగుండం నగరపాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి పాల్గొని మాట్లాడుతూ మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేశారు. రామగుండం శాసనసభ్యులు మకాన్ సింగ్ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గం అభివృద్ధి ప్రథమ స్థానంలో ఉందని, మహిళలను అన్ని రంగాల్లో ముందుంచడానికి వారు ఎంతో కృషి చేస్తున్నారని తెలియజేశారు. అలాగే 47వ డివిజన్ను అభివృద్ధి పదంలో నడిపించడంలో మేమందరం కృషి చేసి అభివృద్ధి పరుస్తామని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముస్తాఫా, గట్ల రమేష్, మాజీ కార్పొరేటర్ దాసరి ఉమాదేవి, మెప్మా సిఓ శ్వేత, ఆర్పి రేఖారాణి, కాంగ్రెస్ నాయకులు సదానందం, టిఆర్ రఘు, యూత్ నాయకులు క్రాంతి, లింగయ్య, సురేష్, భీమయ్య, సంజీవ్, అధిక సంఖ్యలో వెన్నెల సమాఖ్య మహిళలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పథకాలు తీసుకొచ్చి మీల యొక్క వచ్చిన తర్వాత మహిళా ఎంపవర్మెంట్ పెంచాలి, ప్రతి ఒక్కరిని కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలి. ప్రతి ఆడపిల్లకు, ఆడతల్లికి, అందరికీ కూడా ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో అవకాశాలు కల్పించి వాళ్లకు మంచి మంచి బిజినెస్లు పెట్టి అభివృద్ధి పదంలోకి తీసుకురావాలనే సంకల్పంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది. దానిలో భాగంగానే ఈరోజు గత 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వాలు చీరలు ఇస్తే, బతుకమ్మ చీరలు ఇస్తే ఆ చీరలను మనము డేరాలుగా కట్టుకొని పొలాల దగ్గర కట్టుకొని పాలపిట్టలు రాకుండా కట్టుకున్న సందర్భాలు, మీరందరూ ఇల్లు తుడిచేసుకునేందుకు వాడుకున్న సందర్భాలు మీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనం ఇచ్చే చీర ఇంకో 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, కానీ ఏ అక్క అయినా చెల్లె అయినా ఆ చీరను కట్టుకొని ఫంక్షన్లకు కానీ దేవుళ్ళ దగ్గర కానీ ఇంకెక్కడికైనా వెళ్ళే విధంగా అంత కాస్ట్లీగా మంచిగా ఉండాలనే సంకల్పంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఒక మంచి క్వాలిటీ అయిన చీరలను ఈరోజు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి డివిజన్లో ఎవరెవరికైతే రావాలో వాళ్ళందరికీ ఇచ్చే విధంగా ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం చేస్తా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు 47వ డివిజన్కు సంబంధించి సోదరుడు సాంబమూర్తి చెప్పగానే దాదాపుగా ఇప్పటికే మెయిన్ రోడ్డుకు సంబంధించిన 5-6 గల్లీలన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ రోడ్ల వ్యవస్థ కానీ పూర్తి చేయడం జరిగింది. మొన్నటికి మొన్న ఈ ప్రాంతంలో వర్షాకాలం వస్తే మెయిన్ డ్రైన్లన్నీ కూడా నిండిపోయి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రజలకు వర్షాకాలం వస్తే చెప్పలేని పరిస్థితి ఉన్నది, రోగాల బారిన పడుతూ ఉన్నారు అని చెప్పి వారు చెప్పడంతో దాదాపుగా ఒక హాఫ్ డే మొత్తం కూడా ఒక 2 చైన్ మిషన్లు, జేసీబీలు, ట్రాక్టర్లు, ఒక 50 మంది మ్యాన్ పవర్ అంతా కూడా తీసుకొచ్చి మెయిన్ డ్రైవ్ ఉన్న శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు మొన్ననే 46వ డివిజన్ ఇందిరానగర్లో చీరల పంపిణీ కార్యక్రమం గౌరవ మేయర్ గారు మేయర్ మహంకాళి స్వామి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈరోజు మన 47వ డివిజన్లో
అన్నగారు అడగగానే వచ్చి మీ అందరి కోసానికి ప్రత్యేకంగా వచ్చి మన డివిజన్లో కూడా ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. వారికి మీ అందరి చప్పట్ల ద్వారా ఒకసారి గట్టిగా స్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మహిళలు చేయాలని 1 కోటి మంది మహిళలకు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని మనందరం కూడా ఇంకా రానున్న రోజుల్లో గొప్పగా మనం ఎదగాలని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. సింగరేణి కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సమావేశంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రామగుండం పోలీస్ కమిషనరేట్ పశువుల రవాణాపై అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.